ఇవాళ మనం కీబోర్డ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఈ కీబోర్డ్ స్టార్టింగ్ లెటర్స్ చూస్తే QWERTY అని ఉంటుంది. అందుకే దీన్ని క్వర్టీ కీబోర్డ్ అంటారు. అసలు దీనికి కీబోర్డ్లో ఏబిసిడీలు తిన్నగా ఉండకుండా ఒకటక్కడ ఒకటిక్కడ ఒకటిక్కడ ఎందుకు పెట్టారు? దానికి చాలా పెద్ద రీజనే ఉంది. ఇదివరకు టైప్ రైటర్స్ ఉండే కాలంలో టైప్ రైటర్స్ ఎలా ఉండేవంటే ఒక్కొక్క కీ వెనకాల ఒక ఇనప కడ్డీ ఉండేది. ఆ ఇనప కడ్డీ మనం కీ కొట్టినప్పుడు వెళ్ళి టపాల్మని ఒక కార్బన్ రోల్ ఉండేది. ఆ కార్బన్ రోల్కి ఉన్న కీకి మధ్యలో పేపర్ ఉండేది. ఈ కీ కొట్టినప్పుడు కీ వెళ్ళి పేపర్ని తగిలి కార్బన్ రోల్ మీద అప్పుడు ప్రింట్ అయ్యేదన్నమాట. అయితే ఫస్ట్లో ఏబిసిడీలు అన్నీ తిన్నగా ఉన్నప్పుడు అందరూ ఏబిసిడీలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు కదా, టప టైప్ చేసేవాళ్ళు ఫాస్ట్గా. అప్పుడు ఒక చిన్న మెకానికల్ ప్రాబ్లం వచ్చేదన్నమాట. ఏంటంటే ఒక కీ కొట్టి వెనక్కి వచ్చే టైంకి ఇంకొక కీ కొట్టేసరికి ఆ ఇంకొక కీ కడ్డీ వెళ్ళి ఒకదానికొకటి లాక్ అయిపోయి ప్రాబ్లం అయిపోయేది. సో అందుకని 1878లో క్రిస్టఫర్ షోల్స్ అనే ఒక మహానుభావుడుకి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే జనాలు ఫాస్ట్గా కాకుండా స్లోగా టైప్ చేయాలి. అంటే ఏం చేద్దాం అని ఇంగ్లీష్ వర్డ్స్లో ఉన్న కామన్ లెటర్స్ ఏవైతే దగ్గరగా ఉంటాయో వాటిని విడగొట్టాడనమాట. అలా విడగొట్టి క్రియేట్ చేసిన లేఅవుట్ ఈ క్వర్టీ లేఅవుట్. ఈ క్వర్టీ లేఅవుట్ని 1878లో తను డిజైన్ చేసి దాన్ని పేటెంట్ కూడా చేసుకున్నాడు. ఓకే, తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కీబోర్డ్లో షిఫ్ట్ అన్న బటన్ ఉంటుంది కదా. ఈ షిఫ్ట్ బటన్ ఎందుకుంది అంటే ఓల్డెన్ డేస్లో ఆ టైప్ రైటర్స్ ఉన్న కాలంలో ఇందాక చెప్పాను కదా ఒక ఇనప కడ్డీలాగా ఉంటుంది ప్రతి కీ అని. ఆ కడ్డీకి పైన స్మాల్ లెటర్ కింద క్యాపిటల్ లెటర్ అలా ఉండేదన్నమాట. సో మన క్యాపిటల్ లెటర్ రావాల్సినప్పుడు ఆ టైప్ రైటర్లో షిఫ్ట్ అనే ఒక బటన్ ఉండేది. ఆ షిఫ్ట్ బటన్ నొక్కినప్పుడు ఏమయ్యేదంటే ఆ కార్బన్ రాడ్ ఏదైతే ఉందో కార్బన్ రోల్ ఫిజికల్గా షిఫ్ట్ అయిపోయేది. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మన హార్మోనియం పెట్టెలో శృతి మార్చినప్పుడు షిఫ్ట్ చేస్తాం కదా, అలా షిఫ్ట్ అయినప్పుడు మనకి క్యాపిటల్ లెటర్ టైప్ అయ్యేదన్నమాట. మళ్ళీ షిఫ్ట్ను కొడితే మళ్ళీ అది ఏ స్థానంలో ఉందో ఆ స్థానానికి వచ్చేసేది. ఇది అందుకని ఆ కీ పేరు షిఫ్ట్ అని పెట్టారు. మనం అదే కాన్సెప్ట్ని ఇప్పుడు మనం మోడర్న్ కీబోర్డ్స్లో కూడా షిఫ్ట్గా వాడతాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మరి ఇప్పుడు మనకి ఆ మెకానికల్ ప్రాబ్లం లేదు కదా, మరి ఏబిసిడీలు నార్మల్గా చేయొచ్చు కదా అంటే 1878 నుంచి ఎప్పటి నుంచో కొంతమంది కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ లేఅవుట్కి అలవాటు పడిపోయి మన మసిల్ మెమరీలో ఈ కీబోర్డ్స్ అలా ఉండిపోయాయి అనమాట. అండ్ నో కంపెనీ వాంటెడ్ టు క్రియేట్ అనదర్ డిఫరెంట్ లేఅవుట్ విచ్ నోబడీ నో హౌ టు యూజ్ ఇట్. అదొక రీజన్. అయితే పూర్వకాలంలో ఈ క్వర్టీ కీబోర్డ్లో మీరు అబ్జర్వ్ చేస్తే సేల్స్ స్ట్రాటజీకి కూడా వాళ్ళు వాడేవారు. ఎలా అంటే టైప్ రైటర్ అని అమ్మడానికి డెమాన్స్ట్రేషన్ ఇచ్చేటప్పుడు TYPEWRITER అన్ని లెటర్స్ కూడా మన ఫస్ట్ లైన్లోనే ఉండిపోతాయి. సో ఈజీగా టైప్ రైటర్ అని ఫాస్ట్గా టైప్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. అందుకని మనం ఇప్పటికీ కూడా క్వర్టీ కీబోర్డ్నే వాడతాం. అర్థమైందా? సో ఇంట్రెస్టింగ్గా ఉందా? ఇంకా ఇలాంటివి చాలా చెప్తాను. లైక్ చేసి షేర్ చేయండి.